హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం అమ్మ చేతి వంట, మా అమ్మగారు చేసిన వంట అండి. చేపల పులుసు ఎలా చేస్తున్నారో చూద్దాము. ఇంట్లో మనం ఎంత వంట వచ్చినా, ఎంత పెద్ద చెఫ్ అయినా, అమ్మ వంట చేసేసరికి మనం కుసింత ఎక్కువే తింటామండి. చూడండి మా అమ్మగారు చేసే వంట ఎలా ఉంటుందో ఈరోజు. చేపలు గులివిందలు తీసుకున్నాం. అందులో కడిగి బాగా క్లీన్ చేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం వేసుకుంటున్నామండి. మదర్ వేశారు. వాటిని నీట్‌గా మ్యారినేట్ చేసుకుంటున్నారన్నమాట. 1 ½ స్పూన్ కారం ఎక్కువ వేస్తారండి మా మదర్ అయితే. ఇది ఇంట్లో చేసుకున్న కారం అండి. నేను రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను త్వరలోనే. ఇప్పుడు స్టవ్ మీద పాన్ ఆన్ చేసి ఆయిల్ వేశారండి. హీట్ ఎక్కింది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, టమాటో పేస్ట్ అండి ఇది. చింతపండు. ముందుగా ఇవన్నీ వేసుకోవాలండి. చూసారు కదా! ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాక జీలకర్ర కూడా వేసుకుంటున్నారు. ఇవన్నీ నీట్‌గా దోరగా వేగేలా కలుపుకుంటారండి. మా మదర్‌తో నా రిలేషన్‌షిప్ అయితే కస్సుబుస్సులాడినట్టే ఉంటుంది గానండి, నాకు తెలిసినంత వరకు నాకు మా మదర్, మా హస్బెండ్ ఇద్దరు 2 పిల్లోస్ అండి. ఇద్దరం అరుచుకున్నా, మా హస్బెండ్ నేను అరుచుకున్నా, ఈవినింగ్ అయ్యేసరికి ఎలా అయితే హ్యాపీగా కలిసిపోతామో మా మదర్, నేను అంతేనండి. కస్సుబుస్సులాడుకున్నా కూడా తల్లి ప్రేమ కదండీ! అట్లానే ఉంటుందేమో. మా మదర్ మా కోసం అయితే చాలా హార్డ్ వర్క్ అయితే చేశారండి. కాకపోతే మా మదర్‌తో మేమెప్పుడూ అది చెప్పము. ఎందుకో షేర్ చేసుకోము. బట్ మా మమ్మీ, మా హస్బెండ్ ఇద్దరూ లేకపోతే మాత్రం వాళ్ళిద్దరూ లేకపోతే చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ అండి. నేనైతే లేను వాళ్ళిద్దరు లేకపోతే. చాలామంది మేము సంతోషంగా ఉన్నా అని చెప్పి జెలసీ కూడా ఫీల్ అవుతూ సెటైర్స్ వేస్తారు. కానీ ఎంతమంది ఎన్ని వేసినా మా హస్బెండ్, నేను చాలా హ్యాపీగా ఉంటాము. అదే కాకుండా మా మదరు, నేను కూడా తిట్టుకున్నా మళ్ళీ మా అమ్మ దగ్గరికే వెళ్తానండి. అమ్మ కూతుర్ల రిలేషన్ అనేది అలానే ఉంటుందేమో అండి. హస్బెండ్, వైఫ్, అమ్మ కూతురిది ఇది మనం చనిపోయే వరకు, చివరి వరకు ఉండే మంచి రిలేషన్‌షిప్ అండి. చూడండి, నేనైతే మదర్ అయితే చేపల్లోని వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి వేసి కలిపాక, ఇది లవంగాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క వేపేసి పొడి చేసుకొని ఉంచుకుంటారండి మా మమ్మీ ఎప్పుడూ. 2 మిరియాలేసి అది వేసి కలుపుకున్నాక మరిగాక అప్పుడు అందులో చింతపండు పులుసు కూడా వేసేసుకుంటున్నారు. నేనైతే నేను చేసిన రెసిపీ కంటే మా మదర్ చేసేసరికి నాకు యాక్చువల్లీ ఈ రెసిపీ చేశాక నేను 12:00కే ఫుడ్ తినేసాను. మళ్ళీ 3:00 వచ్చి అమ్మ ఆకలేస్తుందని మళ్ళీ తిన్నానండి. మా మమ్మీ చేసేసరికి నాకెందుకో ఆకలి నార్మల్‌గా కన్నా ఎక్కువ వేసేస్తుంది. చాలా బాగా చేస్తారు చూడండి. మనకి ఫైనల్లీ టేస్టీ, హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు అప్పుడప్పుడు మా మదర్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది ఇట్లా జ్యూసీగా ఉంచుతారండి. దట్ నలుగురు తినడానికి అవుతుందని చాలా బావుంటుంది.